అందరం ఒకసారి మంచి స్తోత్రం చెప్దామండి. రెండు చేతుల పైకెత్తి దేవదేవుడు మనందరినీ కూడా కాచి కాపాడి ఉన్నాడని. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు. గత వారమంతయు అనేక రకాల కార్యక్రమాలను చక్కబెట్టడానికి తన యొక్క విలువైనటువంటి ప్రేమను మనకు అనుగ్రహించి ప్రయాణములలో చేస్తున్న కార్యాలలో ప్రతి విషయంలో కూడా దేవుడు ఎంతగానో మనందరినీ కూడా నడిపించినందుకు ఆ దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క సందేశంలోనికి మనం అందరం వెళదాము. దేవుని మాట లేకపోతే భూమి మీద ఏది కూడా ఉండేదే కాదు. ఈ మాటకు ఉన్నటువంటి విలువను గురించి అనేక సంవత్సరాలుగా అనేక స్థలాలలో అనేక ప్రాంతాలలో బహు విస్తారంగా దేవుని మాటను దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. నేను అనుకుంటున్నాను ఇంకా రాబోయే రోజులలో దేవుని మాట వినబడదు. అంటే మీరు అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే అమ్మ బాబోయ్ అన్నీ బాగానే ఉన్నాయి కదా అనుకుంటున్నారు. ఏది బాగోదు. ముందున్న మ్యూజిక్, ఆ మ్యూజిక్ మోక్కుండా ఉండాలంటే మీరు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే రాబోయే రోజులలో క్రైస్తవ బిడ్డలు అనబడే వారికే అనేక రకాల ఆటంకాలు అవరోధాలు రాబోతున్నాయి. ఒకవేళ మీరు పార్టీ మార్చేస్తే మీరు ఇంత హ్యాపీ ప్రపంచంలో లేదు. కానీ మేము ఎలాగా ఇందులోకి వచ్చేసాం కాబట్టి పార్టీ మార్చడానికి మాకు మాత్రం అవకాశం ఉండదు. మేము ఇందులోనే ఉండాలి. కూడున్నా కూడు లేకపోయినా, తిండున్నా తిండి లేకపోయినా, నీళ్ళున్నా లేకపోయినా, ఎవరు లెక్క చేసినా ఎవరు లెక్క చేయకపోయినా, ఎవరు తిట్టినా ఎవరు కొట్టినా మేము మాత్రం ఇందులోనే ఉండడానికి డిసైడ్ అయిపోయాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా! మీరు డిసైడ్ అవ్వాలి. మీరు అందులోకి వెళ్ళిపోతే మీరు హ్యాపీ సాఫీ ఎన్నాళ్ళు 70-60 సంవత్సరాలు. కానీ ఇందులో ఉంటే మట్టుకి స్తోత్రం చెల్లింతుము సుత్తి స్తోత్రం చెల్లింతుని వస్తారు. దగ్గరగానే ఉన్నాయి కాబట్టి చాలా తెలివైనటువంటి నిర్ణయం తీసుకుని చాలా ఎక్కువగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా! దేని కొరకు ప్రార్థన చేయాలి? ప్రభువా, క్రైస్తవ బిడ్డలను ప్రేమించే మంచి నాయకులను మాకు అనుగ్రహించని మీరు ప్రార్థన చేయాలి. లేకపోతే పరిస్థితి తారుమారైపోద్ది. ఎవరికి తారుమారైపోద్ది? మీరు పార్టీ మారితే బాగానే ఉంటుంది. మీకు చెప్తాను కదా, మీరు పార్టీ మార్చేస్తే అద్భుతం, కానీ పరలోకం ఉండదు. పార్టీ మారకుండా ఇందులోనే ఉంటే మట్టుకి భోజనానికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితే వచ్చేస్తుంది. దేవుని రాకడ సూచనలు నెరవేరాలి కాబట్టి అందరం కూడా కలిసి మనం ఏం చేద్దామండి? ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా! యథార్థమైన మార్గము, సత్యమైన మార్గము, జీవము కలిగిన మార్గము ఒక పరమ అసహ్యత్వంలో జీవిస్తున్నటువంటి వ్యక్తి దోషము చేత, పాపము చేత, ద్వేషము చేత, అసూయ చేత, సకలమైనటువంటి ఈ లోకపు కల్మషముల చేత నింపబడిన ఈ వ్యక్తికి పరిశుద్ధమైన రక్తం అవసరమైనది. ఆ పరిశుద్ధ రక్తాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఆ రక్తము ద్వారా మనతో మాట్లాడుతూ అనుదినము ఆయా మందిరాల ద్వారా, ఆయా సంఘాల ద్వారా, ఆయా దైవజనుల ద్వారా మనకు ఎన్నో హెచ్చరికలను దేవుడు కలుగజేస్తూ ఉన్నాడు. తన మాటను నమ్మండి, తన మాటను పాటించండి, తన మాట మీద లక్ష్యం ఉంచండి, ఆ మాటను మీ హృదయాల్లోకి తీసుకోండి, ఆ మాట ప్రకారంగా మీ జీవితాలను కట్టుకోండి అని ఎంతగానో బోధిస్తున్నప్పటికీ మనుషులందరూ కూడా ఆయన మాటను ఏం చేస్తారంటే తప్పిపోతూ ఉంటారట. అలా తప్పిపోతున్న జనాంగములో ప్రప్రథములు, అధికులు, నిష్ణాతులు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు వారికి అద్భుతమైన నాయకుడిని వారికి అనుగ్రహించాడు. మొదటి నాయకుడైనటువంటి మోషే ద్వారా నడిపించబడ్డారు. అనేక రకాల అద్భుతాలు వారు చూశారు. మోషే చనిపోయాడు 120 సంవత్సరాల బ్రతికి. తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. ఆయన కూడా 110 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. మంచి పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు, కట్టడలు, ఆజ్ఞలను కూడా చెప్పాడు. కొంతమంది పాటించారు, కొంతమంది పాటించలేదు. చాలా రకాలైనటువంటి అనర్థాలు వారు ఎదుర్కొన్నారు. వారి తదనంతరము న్యాయాధిపతులను దేవుడు నియమించాడు. ఒక 8 సంవత్సరాలు కుషానిషాతాయిమైనటువంటి రాజు చేతిలో 8 సంవత్సరాలు ఎన్నో బాధలు అనుభవిస్తున్నటువంటి ఆ బాధల తరుణములో వారు మొర్రపెట్టగా దేవుడు ఒక
న్యాయాధిపతిని పుట్టించాడని, ఆ న్యాయాధిపతి పేరు ఏం పేరండి? ఒత్నీయేలు అని. ఆ ఒత్నీయేలు యొక్క నాయకత్వంలో కుషా నిషాతేయమైనటువంటి రాజు గారిని జయించి 40 సంవత్సరాలు ఎలాగ ఉన్నారండి? చాలా నెమ్మదిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హ్యాపీగా సాఫీగా సాగిపోతున్నటువంటి తరుణములో మరలా 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 వీరికి ఏం అలవాటు అయిందంటే దేవుని మాట మేరడం అనేది అలవాటుగా మారిపోయింది. మరలా 40 సంవత్సరాలు హ్యాపీ సాఫీగా వస్తే ఏముంటుందని దేవుడు అంటారా? ఇంక దేవుడు అనలేదు. దేవుడిని వదిలివేశారు. వారి ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారు. దేవుడు ఎంతగా వారిని కాపాడుతున్నప్పటికీ కుక్కతో కంటండి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందట చెప్పండి? గొట్టం తెచ్చి ఒక్కోసారి గొట్టం తెస్తుంటాను. గొట్టం తెచ్చి ఇలా పెట్టగానే నిదానంగా ఉంటుంది. గొట్టం ఇలా తీయగలంటు ఏమంటుంది అలాగా. కుక్కతోక రేటండి, వంకరేటండి. మరి ఏం జబ్బో ఈ మనుషులకు? దేవుని కార్యములను ప్రత్యక్షంగా చూస్తున్నప్పటికీ, దేవుడు అద్భుతంగా వారిని పోషిస్తున్నప్పటికీ, అనేక మా శత్రురాజ్యాల చేతుల నుండి వారిని విడిపిస్తున్నప్పటికీ, వారు యుద్ధాలు ఈయనే జరిగిస్తున్నప్పటికీ, వీరికి వచ్చినటువంటి ఎప్పుడైతే సెటిల్ అయిపోతున్నారో, ఎప్పుడైతే స్థిరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారో, ఎప్పుడైతే హ్యాపీలోకి వెళ్ళిపోతున్నారో, అప్పుడే దేవునికి విరోధమైన కార్యాలు చేయడం ప్రారంభిస్తున్నారు. ఇంకా దేవునికి కోపము కలిగి శత్రురాజును ఏం చేస్తున్నాడంటే పై వేళ్ల మీదకి రేపు పంపిస్తున్నాడు. మీరు ఎలా చేస్తారా? మీ తెగులు తీరుస్తాను ఉండండి అబ్బాయి అని చెప్పి శత్రురాజు అన్నట్టు మోయాబు రాజుని ఎగ్లోను దేవుడు ప్రేరేపించి 18 సంవత్సరాల టార్చర్ చూపించాడట. ఎన్ని సంవత్సరాలండి? అక్కడ 8 సంవత్సరాలే కానీ మరలా 18 సంవత్సరాలు. ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ కష్టం వచ్చిందని ఒకసారి ఆలోచన చేస్తే, ఒకసారి దేవుని గ్రంథంలో చూడండి. 3వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. ఇశ్రాయేలీలు మరలా మళ్ళీ ఏంటండి వద్దంటే మళ్ళీ తాగడం మానేశాడట. పోలే బాగానే ఉన్నాడు రా, తాగడం మానేశాడు, బుద్ధిమంతుడు అయ్యాడు రా బాబు, పోలే సెట్ అయింది ఫ్యామిలీ అంటే మరలా తాగాడట. ఏమైందండి? మరలా 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 కాని పని చేయడం అనేది మనిషికి ఒక అలవాటుగా మారిపోయింది. ఏది వద్దంటున్నాడో దేవుడు, ఏది కాదంటున్నాడో, ఏది అక్కడికి నువ్వు చేయొద్దంటున్నాడో అదే చేయడం అలవాటు అయిపోతుంది. కనుకనే మరలా యెహోవా దృష్టికి వీరు ఎలా మారిపోయారంటే దోషులైన కనుక, యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజు అయిన ఎగ్లోనును బలపరిచెను. చెప్పండి మీ ఇప్పుడు ఏంటి? యెహోవా దేవుడు ఎవరికి సాయం చేయాలి? ఎవరి పార్టీలో ఉండాలి చెప్పండి? మీరు అందరూ అనుకోండి, కరుణామయుడవు నీవే నా మంచివే సయ్యా. అబ్బా బాబు ఎంత బావాడు కరుణామయుడు. అసలు సంగతి తెలక నాకు దేవుడు అంటే ప్రేమగా, నాకు దేవుడు అంటే భయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మృతి బంధించేవాడును నేనే, బ్రతికించేవాడును నేనే, గాయపరిచేవాడును నేనే, గాయమును రేపువాడును కూడా నేనే, ఇబ్బంది కొలువులో నేను పెట్టేవాడు నేనే, దానిలోండి బయటికి లేవనెత్తేవాడును నేనే, సమస్తము నిర్వహించేవాడును నేను లేకుండా ఏది లేదు. సమస్తము నా వలన, నా మూలంగా కలిగినది ఏది ఆయన లేకుండా కలుగులేదు. మంచి జరిగిన చెడు జరిగిన సమస్తానికి కర్త ఆయన. ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి ఎవరిని అయిపోయాడటండి? మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచాడు. అబ్బాయి నువ్వు బలంగా తయారు, మా ఓళ్ళని నువ్వు ఎలా ఆడుకుంటావో తెలియదు, సోపుడు ఆట ఆడతావో, మామూలు ఆట ఆడతావో, లేకపోతే నువ్వు దూపుడు గురి చేస్తావో, వాళ్ళని శుభ్రంగా ఏం చేసి శుభ్రంగా పెనంలో పెట్టి వేపేయి. ఎన్ని సంవత్సరాలు వేయించాడండి? 18 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? దేని వలన? యెహోవా దృష్టికి మరలా వీళ్ళు ఏం చేస్తున్నారు? దోషులైపోతున్నారు. ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన ఏదైతే చెప్పాడో, ఏదైతే పాటించమన్నాడో, ఎలాగైతే ఉండమన్నాడో ఆయన ఉండమన్నట్టు వీళ్ళు ఉండరు. ఆయన చేయమన్నట్టు వీళ్ళు చేయరు. ఆయనకి వీనికి దూరం అయిపోతుంటుంది. ఆ యుద్ధం సాధించినప్పుడే ఆ క్షణంలోనే యెహోవా మా దేవా, మా యుద్ధములు జరిగించేవాడా, కృపా కనికరం కలిగిన వాడా, గొప్ప దేవుడా అంటాడు. ఇలా రాగానే ఇలా చూస్తుంటాడు. ఈ పళ్ళెంపులు మాలదు. ఒరే నువ్వు ఆ పళ్ళు ఏకలించగల నాయనా,
నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాసుకో. నేను పరిశుద్ధుడను, నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏంటి, నువ్వు చేసే పని ఏంటి, నేను ఏ కట్టడమా నియమించాను, నువ్వు ఏ కట్టడను పాటిస్తున్నావు, నీ ఇంటిలో ఆ దోషం ఎందుకు వచ్చింది, నీ పిల్లల్లో ఆ దోషక్రియ ఎందుకు జరిగింది, మీ క్రియలు నాకు బాగోలేదురా, మీ ఆలోచన విధానం బాగోలేదు, మీ పద్ధతి బాగోలేదు, మీ యొక్క వ్యవహారాలు ఏ మాత్రం కూడా నాకు నచ్చడం లేదు. అయ్యో మీరు మార్పు పొందండి, ఇదిగో మోషే నియమించిన ధర్మశాస్త్రాన్ని ఒకసారి పఠించండి అని ఎంతగా అవకాశం ఇచ్చినను మరల 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 యెహోవా కోపాగ్నికి గురవుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల పక్షాన్ని దేవుడు వదిలివేసి ఆపోజిట్ పక్షమైనటువంటి మోయాబు రాజు దగ్గరికి వెళ్ళి అతనిని ఏం చేశారట, బలపరిచి మోయాబు రాజు నిద్రపోతుంటే ఎప్పుడు యుద్ధం చేస్తావు, లేదో వాళ్ళందరినీ వేసేలేగో అని ఎవరు ప్రేరేపిస్తున్నారండి? దేవుడే ప్రేరేపిస్తున్నారట. ఎంత రక్షించవలసిన దేవుడే, ఆదరించవలసిన దేవుడే, ధైర్యపరచవలసిన దేవుడే, ఆయనే విలనంగా మారిపోయి వీళ్ళ మీదకి యుద్ధానికి ప్రకటిస్తే వీళ్ళు ఎవరితో చెప్పుకోవాలండి? ఇంకా వీళ్ళ బాధను తీర్చేవాడు, వీళ్ళ యుద్ధాలు జరిగించేవాడు, వీళ్ళ పక్షంగా న్యాయం చేసేవాడు, ఈ కుటుంబాలను కాపాడేవాడు, వీరికి భోజనం పెట్టేవాడు, సమస్తము నిర్వహించేవాడు ఈయన ఏం చేస్తున్నాడండి? తిన్నంగా శత్రువుల చేతికి వెళ్ళి అప్పగిస్తున్నాడు. 18 సంవత్సరాలు టార్చర్. కుర్రోడు ఉంటుంటాడు, పాట వస్తుంటుంది, మీకు తెలిసే తెలీదు, చిన్న కుర్రోడు ఉంటాడు ఒకడు, ఇప్పుడు రావడం మానేసింది టీవీలో. టార్చర్. ఈ టార్చర్లో అప్పుడు ఎవరు గుర్తొస్తారో చెప్పండి? నిజంగానే మనం నిజంగా ప్రార్థన ఎప్పుడు చేస్తామండి? మన నోటంటే నిజంగా ప్రార్థన ఎప్పుడు వస్తుంది? అబద్ధాలు అడగండి, గుళ్ళో ఉన్నాం, దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే శ్రమల్లో ఉన్నామో, ఎప్పుడైతే బాధలు గట్టిగా ఉన్నాయో, ఎప్పుడైతే అందరూ మన వదిలేశారు, ఎప్పుడైతే కులం పట్టించుకోలేదు, ఎప్పుడైతే బంధువులందరూ వదిలేశారు, ఎప్పుడైతే స్నేహితులు పట్టించుకోలేదు, అప్పుడు ఎవరు గుర్తొస్తారంటే యేసుబాబు గుర్తొచ్చేస్తారండి. ఇంక తేరగా ఉన్న దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా చిన్నప్పుడు ఒక వీధిలోకి వెళ్ళేవాళ్ళు, గౌతమి వీధి అని ఉండేది. నేను కూడా వెళ్ళేవాడు మా నాన్నగారితో సంచెట్టుకుని. చెప్తున్నాను వినండి. వాళ్ళు సరిగ్గా 10:30 టైం ఏంటంటే 10:30 గంటలకు వెళ్ళాలన్నమాట. అంటే అప్పటికి మగవాళ్ళు కూడా ఎక్కిపోతారండి, పళ్ళకి వెళ్ళిపోయి ఎవరు కనపడకూడదు. దొంగోళ్ళగా సైకిల్ వేరే చోట అటు పెట్టకూడదు, ఆ వాకట్లో పెట్ట, సైకిల్ ఎక్కట్లంటే ఏ రాంకో దగ్గర పెట్టాలి. అప్పుడు నేను సంచెట్టుకుని ఏం చేసాను, ఎవరైనా ఉన్నారా లేదు చూసుకునేవాడిని. రానా ఉడుక్కుని లోపల పోవాలి, తలుపు తీసుకుని. రహస్య క్రైస్తవులు అప్పుడు ఆవిడ తెచ్చి ఏం వేసిందండి, చాపేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి తెలుసు యేసు ప్రభు నిజమైన దేవుడని, వాళ్ళకి తెలుసు యేసు కొరకు ప్రార్థన చేస్తే కుటుంబాలను మారుస్తాడని, వాళ్ళకి తెలుసు యేసు ప్రభు బిడ్డలు అడుగు పెడితే వారి కుటుంబ పరిస్థితి, జీవిత పరిస్థితి మారిపోద్దని రహస్యంగానైనా పిలిపించుకొని ప్రార్థన జరిగించేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి, అయ్యా మా పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదండి, అయ్యా మేము తెచ్చుకున్నది ఏది కూడా చాలట్లేదండి, మా ఆయన గారు ఏమి కూడా అరాబతి. ఒకసారి చూడండి గారు, ఒకసారి చూసినప్పుడు, ఇంట్లో చూసినప్పుడు అసలు వాళ్ళు ఎసర పెట్టుకున్నా కూడా ఇంట్లో బియ్యం లేవండి. నిజం, సత్యం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేమే తిరిగి వాళ్ళకి 50 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. ఆ రోజులో 50 రూపాయలు అంటే ఎక్కువే. అమ్మ ఇంత బాధలో ఉన్నారా మీరు? దీన్ని వాడుకోండి. అలాగూ ప్రార్థన చేయడం ద్వారా ఆ బిడ్డల ముగ్గురికి దేవుడు ఏం చేశారండి, వివాహాలు అయిపోయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సెంటర్లో కొట్టు, కరుణామయుని కిరాణా షాపు, సోడా కొట్టు సెంటర్లో ఉంటుంది. పద్మనాభ థియేటర్ వెళ్ళేటప్పుడు టర్నింగ్లో ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగు. కానీ పేరు నేను చెప్పను. కష్టాలలో, శ్రమలలో, ఇరుకులలో మనం ఉన్నప్పుడు మనకి కులం అడ్డు రాదు, మతం అడ్డు రాదు, ఆచారం అడ్డు రాదు, వ్యవహారం అడ్డు రాదు, ఎవరు అడ్డు రారు. కానీ ఖచ్చితంగా మనకు గుర్తొచ్చే యెహోవా దేవుడు యేసు ప్రభు వారే ప్రతి జాతిలోన ప్రజలకు గుర్తొస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడైనా నువ్వు ఆహ్వానిస్తే నా దేవుడు సిగ్గుపడాడు. అప్పుడుకైనా నువ్వు ఆహ్వానిస్తే, అప్పుడుకైనా తెలుసుకుంటే ఆయనకి ఇగో లేదు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడు కోప్పడేవాడు కాదు. ఆ 18 సంవత్సరాలు బాధలు పడిన తర్వాత అప్పుడు యెహోవా దేవునికి వారు ఏం చేశారటండి, ప్రార్థన చేస్తే, చదువుతల్లి, ఇశ్రాయేలీలు
ఇశ్రాయేలు 15వ వచనంలో ఉంటుంది, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిరా ఇప్పుడు ప్రార్థన చేసేదిరా మీరు? ఇప్పుడు గుర్తొచ్చానా నేను? ఈ 18 సంవత్సరాలు గుర్తు రాలేదురా? మీరు హాయిగా 40 సంవత్సరాలు నెమ్మది కలుగు చేశానే, 40 సంవత్సరాలు మీకు అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చానే, అప్పుడు గుర్తు రాలేదురా నేను? ఇప్పుడు గుర్తొచ్చానా? ఇప్పుడు ఎగ్లోను రాజు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తున్నప్పుడు, వేధిస్తున్నప్పుడు, బానిసలుగా మిమ్మల్ని క్రిందకేసి తొక్కుతున్నప్పుడు, మీకు నిద్రలేని రాత్రులు మిగులుస్తున్నప్పుడు, మీరు చేతుల కష్టార్జితాన్ని వాడు దాచుకుంటున్నప్పుడు, మీ యొక్క స్త్రీలను చెరస్తున్నప్పుడు, మీ స్త్రీలను చెరపట్టుతున్నప్పుడు, ఇప్పుడు గుర్తొచ్చానా అని దెప్పే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మయ్య, నా బిడ్డలకి ఇప్పుడైనా నేను గుర్తొచ్చాను, నా బిడ్డలు ఇప్పుడైనా తెలుసుకున్నారు, నా బిడ్డలు ఇప్పటికైనా నా దగ్గరికి వచ్చారు, ఇప్పటికైనా నన్ను మొరపెడుతున్నారని ఆయన పొంగిపోయి, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఇశ్రాయేలీయులు మొర్రపెట్టగా, యెహోవా దేవా, మా పితరుల దేవా, అబ్రహాము దేవా, యాకోబు దేవా, 18 సంవత్సరాలుగా ఈ ఎగ్లోను రాజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నావయ్యా, మా పిల్లలను, మా యొక్క స్త్రీలను చెరపట్టుకుని పోతున్నాడు, మా సంపదంతా దోచుకుంటున్నాడు, మా యొక్క గృహాలలో మిగిలిన ఆహార పదార్థాలు కూడా దోచుకుంటున్నాడు, మేము కట్టు బానిసలుగా మేము మిగిలిపోయామయ్యా. ఎంత కాలము ఈ బానిస బ్రతుకులు బ్రతకాలి? 200 సంవత్సరాల క్రితం మనందరం ఎవరు అండి? 200 సంవత్సరాల క్రితం ఎవరు అండి? బానిసలం. బోల్డ్ సినిమాలు చేస్తున్నారు, చూడండి ఒకసారి. ఒక బుల్లెట్ కూడా వేస్ట్ చేయడానికి ఇష్టపడని వారు. ఇండియన్స్ చంపడానికి బుల్లెట్ ఎందుకు? కర్రతో చంపేయండి. వాళ్ళు ఎవరు? బానిసలు. వాళ్ళు తెలివైన వాళ్ళు కాదు, వాళ్ళని వాడుకోండి అని ఇష్టానుసారంగా బానిసత్వపు కోరల్లో చిక్కుకున్న మనలను ఆ మహాదేవుడు మన ప్రార్థన ఆలకించి ఒక గాంధీ మహాత్ముడిని ఎన్నుకుని ఈరోజు బాహాటంగా మన ఇష్టానుసారంగా మన సొంత వ్యాపారాలు చేయడానికి, సొంతంగా బ్రతకడానికి, సొంతంగా జీవించడానికి, ఎక్కడికైనా వెళ్ళి సంచరించడానికి వాక్ స్వతంత్రము, అన్ని స్వతంత్రాలను మనం ఈ రోజున మనం పొంది ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ అలాంటి స్వతంత్రం వీరికి లేదు. వీళ్ళు ఎంత సంపాదించినా రాజుగారికి ఏం కట్టాలండి? కప్పం కట్టాలటండి. ఏం కట్టాలండి? కప్పం కట్టాలి. వీళ్ళ ప్రార్థన ఆలకించి దేవుడు అప్పుడు ఒక వ్యక్తిని బెన్యామీను గోత్రముల నుండి గెరా అనేటువంటి ఒక మనుష్యునికి జన్మించినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి, ఆయన పేరు యెహూదా. ఏం పేరండి? యెహూదాను దేవుడు ఏం చేశారట? రక్షకునిగా వారి కొరకు నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహూదు అనగా నా సహాయము అని అర్థము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా సహాయము లేదా ఐక్యత అని అర్థము. యెహూదు ఎవరి కుమారుడు? గెరా కుమారుడు. ఇతడు కూడా బెన్యామీను గోత్రముల నుంచి వచ్చినవాడు. ప్రశస్తమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. అద్భుతమైనటువంటి దేవుని యొక్క శక్తిని పొందుకున్నవాడు, దేవుని ఔన్నత్యాన్ని పొందినవాడు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎన్నుకున్నా ఆ శ్రేష్టతను చూస్తాడు, వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తాడు, వారి యొక్క ఔన్నత్యాన్ని చూస్తాడు. అలాంటి ఉన్నతమైన కుటుంబంలో నుండి ఒక యెహూదు అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరిని కాపాడడానికంటే ఇగో ఇశ్రాయేలు జాతిని అంతా కూడా కాపాడడానికి ఒక న్యాయాధిపతిని దేవుడు ఇక్కడ నియమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటయ్యా ఇతనిలో ఉన్న గుణ లక్షణాలంటే, ఇతడు ఎడమ చేతి పనివాడు. ఏ పనివాడు అండి? లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. ఏంటి, కుడి చేయి పని వాళ్ళు బాగా చేస్తారా, ఎడం చేయి పని వాళ్ళు బాగా చేస్తారా చెప్పాలి? ఎడం చేయి పని వాళ్ళు బాగా రాస్తారా? అందరూ కూడా ఏ పనికైనా ఏ చేయబడతాం మనం? ఒక పెన్నుతో రాయాలన్నా, ఒక కూర వండాలన్నా, ఒక కొట్టాలన్నా, ఏదైనా వ్యాపారం చేయాలన్నా దేంతో ఎక్కువ చేస్తాం చెప్పండి? కుడి చేయి ఎక్కువ చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వసాధారణంగా లెఫ్ట్ హ్యాండర్స్ చాలా తక్కువ మంది ఉంటారు, రైట్ హ్యాండర్స్ ఎక్కువ మంది ఉంటారు. కానీ మనవాడు యెహూదా లెఫ్ట్ హ్యాండెడ్ అటండి. ఎడమ చేతి పనివాడు. ఒక స్పెషాలిటీలో ఉంది, ఇతరులకు లేనటువంటి ఒక క్వాలిటీలో ఉంది. ఏ పనైనా ఎడమ చేతితో చాలా సమర్థంగా పని చేయగల సామర్థ్యం కలిగిన వాడు. అంత మాత్రమేనా, ఇతను ఎలాంటి దృష్టిని కలిగిన వాడంటే, ఒకసారి చదువుదాము. చాలా తెలివైన వాడటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 16వ వచనం చదువు తల్లి. మూరెడు
పొడవు గల 2 అంచుల కత్తిని చేయించుకుని తన వస్త్రములో తన తుడి కొడ మీద, అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా రాజుకి ఏం కట్టాలంటే కప్పం కట్టాలి. ఇప్పుడు మనం ట్యాక్స్ కడుతున్నాం కదా, గవర్నమెంట్కి ఏం కడుతున్నాం బాబు? మనకిస్తుంది అనుకుంటున్నారు మీరు. నాకు ఇచ్చేసాడు అందరూ, మీకు ఇచ్చేసాడా? మీకేం ఇవ్వలేదు. మనం ఇచ్చినవారు మనకి ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొత్తం అంతా కూడా కప్పం అంతా కూడా పోగేశారు. పోగేసి ఇశ్రాయేలు ప్రజలు కొంతమందిని వేసుకున్నాడు. వాడితో పాటుగా ఈయన కూడా బయలుదేరుతున్నాడు రాజ దర్బారులోనికి. ఎక్కడికి వెళుతున్నాడంటే మోయాబు రాజు యునతకు వెళుతున్నాడు. ఆయన పేరు ఎగ్లోను. ఆ ఎగ్లోనుకి ఈ కప్పమంతా ఇవ్వాలని సమకూర్చినటువంటి ఆ ధనధాన్యాలన్నీ కూడా మూటలు కట్టి వారందరూ బయలుదేరి వెళుతున్నారు. ఆ బయలుదేరే క్షణములో ఇతడు ఒక తెలివైన పనిని జరిగిస్తున్నాడు. ఏంటయ్యా తెలివైన అంటే, ఆ టైంలో ఇలాంటి గన్స్ లేవు. అప్పుడు ఏమి లేవండి. గన్ను ఉంటే దావీదు గొల్లియాతనికి అంతో కాల్చేసేవాడు. గన్ లేదు. ఏముందంటే అప్పుడు అన్నీ కూడా కత్తులు, కటారులు, బళ్ళాలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ కత్తిని ఏం చేస్తున్నాడట? మూరెడు కత్తి అట. ఎంతండి? మూర కత్తి అంటే ఎంత? ఈ కత్తిని ఏం చేస్తాడట? జాగ్రత్తగా కుడి తోడకి వస్త్రాన్ని చుట్టి, అంటే ఓ రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారండి? పంచి కట్టుకున్నాడు అనమాట. పంచికట్టు. పంచి కట్టినట్టు కుడి తోడపకి ఏం చేశారంటే కత్తి లోపల పెట్టుకుని పంచి కట్టినట్టు వస్త్రం చుట్టేసుకుని మామూలు వ్యక్తిగా బయలుదేరి వెళ్తున్నాడు. అంటే ఇతడు పిరికివాడా ధైర్యవంతుడా? చెప్పాలి మీరు, చెప్పాలి. పిరికోళ్ళ కత్తి కనబడట్లేదు కదా. కత్తి కనబడదు. ధైర్యవంతుడు అయితే కత్తి ఏం చేయాలి? పైకి కనబడినా ఇవ్వాలి. పిరికోడు అనుకుంటున్నాను నేను. కాదు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిగా ఇతను మహా తెలివైన వాడు. 16వ వచనం పూర్తిగా చదివితే ఇతని యొక్క తెలివితేటలు మనం చూద్దాం. 16వ వచనం చదవండి. యెహూదు మూరెడు పొడవుగల 2 అంచుల కత్తిని చేయించుకుని తన వస్త్రములో తన కుడి తొడ మీద దాన్ని కట్టుకుని ఆ కప్పము మోయాబు రాజు అయిన ఎగ్లోను యొద్దకు తెచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిరాయుధుడైనట్టుగా, అమాయకుడైనట్టుగా, ఏమీ తెలియని వాడైనట్టుగా, రాజుకి బహు విధుడైనట్టుగా కొంతమంది జనాంగాన్ని వేసుకుని తిన్నగా రాజుగారి దర్బారులోకి వెళ్ళి, మహారాజా నీకు వందనములు. ఇశ్రాయేలుమైన మేము, మా జాతి ప్రజలందరం కూడా ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి కప్పమంతయు ట్యాక్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకుని ఇదిగో మీ దగ్గరికి తీసుకొచ్చాము. అయ్యా స్వీకరించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఎక్కడుందండి కత్తి? కనబడుతుందండి? కత్తి కనపడుతుందండి? కనబడుతుందా? మేము చదువుకునేటప్పుడు ఏం చేసేవారంటే కొంతమంది బ్యాచ్ బెల్ట్లాగా ఏం చేసేవారంటే చైన్ కనుక కట్టుకునేవారు. కొట్టుకోనాకే కొట్లాట్లో బెల్ట్లాగా ఏం పెట్టేవారండి? సైకిల్ చైన్లు. ఆ తర్వాత పర్సుల్లోనేమో చిన్న చిన్న కత్తులు, కటారులు. ఎవరికి తెలియదు అన్నట్టుగా ఆయుధాలు కొంతమంది ఏం చేస్తారంటే ఎవరికి తెలియనట్టుగా మోస్తూ ఉంటారు. కొంతమంది స్త్రీలు అయితే వారి బ్యాగుల్లో ఏముంటాయంటే పెప్పర్లు ఉంటుంటాయి, కారం ఒక ప్యాకెట్లు ఉంటుంటాయి. కొంతమంది ఎవరైనా మన మీద దాడి చేస్తే వెంటనే దాడి చేయాలనే ఉద్దేశంతో రకరకాలైన మారణాయుధాలను ఇప్పటికీ కూడా కొన్ని సిటీస్లో ఏం చేస్తుంటారంటే ఆడవారు మోస్తూ ఉంటారు. పైకి వారు తెలివి తక్కువలాగా మామూలు వాళ్ళగా ఉంటారు, కానీ కొన్ని సందర్భాల్లో ఆలే దొంగోళ్ళు. ఈ మధ్యకాలంలో దొంగోళ్ళు ఎవరంటే ఆడవాళ్ళనట్టండి. లిఫ్ట్లో ఏం చేస్తున్నారండి? ఎవరైనా లిఫ్ట్ నాలుగోటి ఎక్కాడు అనుకోండి, పాపం ఆవిడ ఏదో కడుపుతుంది అనుకుంటాం మనం, లోపల ఏదో ఒక పట్టెట్టుకుంటుంది. పాపం సాయం ఏమండి అని అంటుంటుంది. ఏమైనా సాయం చేయమంటే సాయం చేయండి బాబు అంటే ఇలాగ దగ్గరికి వెళ్ళగానే మన నోట్లో ఏం పెడద్దండి? మత్తుకోట పెడద్దు, పడిపోతుంది. వెంటనే మనలో గొలుసు బంగారం ఏమంటే అన్నీ అట్టుకుపోతుంది. లిఫ్ట్ ఇలా రాగానే ఆ లిఫ్ట్ ఇలా ఆడగానే అయిపోతుంది, మొత్తం ఖాళీ అయిపోతాం. అప్పుడు పడుకునేవాడు ఎవడంటే నువ్వుని, నడిచిపోయేది ఎవరో ఆవిడిని. ఇలాంటి సంఘటనలు కోకొలలుగా ప్రపంచంలో జరుగుతున్నాయి. ప్రపంచం అంతా కూడా ఎంతగానో మారిపోతూ ఉంది. ఆనాడు కూడా అంతటి తెలివైన వాడై రాజు కానీ రాజు దర్బారు ఉన్నటువంటి ఆ సేవకులు కానీ సైన్యానికి కానీ ఏ విధమైన అనుమానం లేకుండా ఎవ్వరు కూడా అనుమానించిన రీతిలో చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. తన దగ్గర కత్తి ఉన్న సంగతి తన కూడా వచ్చిన వారికి తెలియదు. తన దగ్గర కత్తి ఉన్న సంగతి తన జనాంగానికి తెలియదు. తన దగ్గర కత్తి ఉన్న సంగతి ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు. ఎవరికి తెలియకుండా తన యొక్క వ్యూహ రచన ఏమిటో, తన పథక రచన ఏమిటో ఎవరికి చెప్పకుండా ఒక నిజమైన నాయకుడు
తెలివైన నాయకుడు, ఉత్తమైన నాయకుడు చేసినటువంటి అద్భుత గుణలక్షణాన్ని కలిగి నేరుగా రాజు దర్బార్లోనికి వెళ్ళినటువంటి మహా తెలివైన వాడు, ధైర్యశాలి ఎవరంటే యెహూదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు అనుమానించలే, ఎవరికి ఇంచొత్తు అనుమానం లేదు, ఎవరు కూడా అతను టెస్ట్ చేయలేదు, ఏ సైనికుడు అతను ఆపలేదు. నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు, కప్పం ఇచ్చేశారు. కప్పం ఇచ్చేసిన తర్వాత మరలా అందరూ కూడా అక్కడ ఉంటారండి, ఎవరిని ఉంచరు. అందరూ మళ్ళీ బయలుదేరిపోండి, అందరినీ వెనక్కి పంపేశాడు. చదవండి ఒకసారి. ఇచ్చేసిన తర్వాత ఏం చేశారు? యెహూదు ఆ కప్పము తెచ్చిచ్చిన తర్వాత అందరిని ఏం చేశారండి? మరి నిజమైన నాయకుడు అటండి ప్రజలను ఏం మాత్రం ఇబ్బంది పెట్టటండి. ప్రజల ముందు నిలబడతాడు, ప్రజలు తన వెనకాల నిలబడతారు. ఇప్పుడు నాయకులకి ఏంటంటే ప్రజలందరూ నిలబడాలి. అప్పుడు ఈయన ఏం చేస్తారు? వెనక అందరూ మీటింగ్ వచ్చేసిన తర్వాత అందరూ వచ్చేసారా, చూడు జనం అందరూ వచ్చారా, ఇంకా లేదని ఇంకా జనం ఇంకా కార్లు కూడా వస్తున్నాయని ఇంకా లేదా హోటల్ ఉన్నాయి చూడు, మొత్తం అంతా గ్యాదర్ అయిపోవాలి అందరూ కూడా. ఈలోగా ఫ్లెక్సీలన్నీ తగ్గబెట్టాను అక్కడ మొత్తం అందరూ వచ్చిన మధ్యలో వస్తాను నేనే. ఇప్పుడు దైవ శాఖలు కూడా మీటింగ్ నిండిపోయిందా బాబు, మన ఫ్లెక్సీలు అందరూ ఇస్తారు కదా, సరిగ్గా 8 గంటలకే స్టేజీ మీదకి 8 గంటలకి నిండిపోయింది కదా, 8 అయిపోయింది, వచ్చేయండి అయ్యారు, వచ్చేయండి, నిండిపోయారండి, వచ్చేయండి. అప్పుడు కారు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన అది కాదు, ఈయన ఆ పార్టీ కాదు. తన వ్యూహ రచన ఏముంటో ఎవరికి చెప్పడు, తన పథక రచన ఎవరికి తెలియనివాడు, తను ఏమి చేస్తున్నాడో ఎవరికి కూడా చెప్పకుండా బహుధైర్యశాలి, ఒక్కడే నిర్వర్తించగల సామర్థ్యం కలిగిన వాడే గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడిని దేవుడు ఎన్నుకున్నాడు. యెహూదు నేరుగా వచ్చాడు, అంత కనిపెడుతున్నాడు. ఎందుకు వచ్చాడు? కప్పం కట్టనాకే. మీరు అందరూ అనుకుంటున్నారు కప్పం కట్టనాకు వచ్చాడు అనుకుంటున్నారు, మీరు కాదు. ఆను పాను చూస్తున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడండి? ఆను పాను చూసుకుంటారు దాన్ని. ఏంటి? రాజుగారి దగ్గర ఎవడున్నాడు, ఎంతమంది ఉన్నారు, పరిస్థితి ఏంటి, ఓకే, ఎక్కడ ఇలా నుంచున్నారు, అక్కడ ఇద్దరు నుంచున్నారు, రాజుగారు ఎక్కడ ఉన్నారు, ఓకే, ఎక్కడ ఏ వైపు, ఎక్కడ ద్వారం ఉంది, ఎక్కడ ఏ వైపు ఏదో ఉంది, అంతా కూడా చెకింగ్ అయిపోతుంది. ఒకళ్ళు ఇంటికి వస్తే మొత్తం అంతా కూడా ఏం చేస్తారండి? మొత్తం చూసేస్తారు. ఒక డాక్టర్ గారు నరం పట్టుకుని మొత్తం ఏం చేస్తారండి? మొత్తం చెప్పేస్తాడు. వాడికి ఏముంది? గుజ్జు. ఇందాక చెప్పాడు కదా బాబు, ప్రజ్ఞ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమితమైన తెలివితేటలు కలిగిన వాడు అలా చూస్తే ఏం చేస్తాడండి? పట్టేసుకుంటాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమితమైన జ్ఞానముతో ఆ కోటలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో, ఎక్కడెక్కడ సైనికులు ఉన్నారు, ఎక్కడ ఏ ప్రాంతం ఎలాగుందో మొత్తం అంతా కూడా సీసీ కెమెరాలో ఏమైపోయిందానికి రికార్డ్ అయిపోయి, అమ్మలారా, ఇశ్రాయేలు ప్రజలారా, మనందరం కూడా ఏం చేద్దాం? వెనక్కి వెళ్ళిపోతారండి అని తీసిపోయాడు. అందరూ పోయి వెనక్కి. వాళ్ళందరినీ పంపించేసిన తర్వాత మరలా ఒక్కడే ఏం చేస్తున్నాడండి? ఒక్కడు మళ్ళీ ఎక్కడికి వస్తున్నాడు? మళ్ళీ కోట దగ్గరికి వస్తున్నాడండి. ఎన్ని గుండెలు కావాలండి? ఎన్ని గుండెలు కావాలి? ఎంత ధైర్యం ఉండాలి? ఎంతటి సహవాసం ఉండాలి? కత్తి కనబడడం లేదు, తన ప్రక్కన నిలబడడానికి ఒక సైనికుడు లేడు, తనకు సహాయపడడానికి ఒక ఇశ్రాయేలీయుడు లేడు, తనకి ఐడియా చెప్పడానికి ఇశ్రాయేలు పెద్దలు కూడా ఎవరు లేరు. తనకి తోడుగా ఉన్నది ఎవరండి? తను నియమించింది ఎవరు? యెహోవా దేవుడు తోడుగా ఉంటే నువ్వు ఒంటరిగా ఉన్నను 10,000 మంది మనుషులతో సమానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ కార్యమైన నువ్వు ఒక్కడే నిర్వర్తించగలవు. దేవుడు నిన్ను ఎన్నుకుంటే నీకు భయం ఉండదు. భయం అంటే ఏంటండి? దాని మీనింగ్ ఏంటండి? దాని స్పెల్లింగ్ ఏంటండి? ఎలాగుంటుందండి? చీకటి అండి, మాకేం తెలుదా, మామూలుగా పోతామండి. చీకటి అని అందులో ఏముంటుందండి? భయానికి మీనింగు, స్పెల్లింగు తెలియకూడదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు తెలియదు? దేవుడు నీలో ఉంటే నీవే 10 మంది కంటే ఉన్నతమైన వ్యక్తిగా నువ్వు నిలబడగలుగుతావు. నీకు సహాయకులు అవసరం లేదు, నీకు తోడుగా ఉండేవారు అవసరం లేదు, నీ ప్రక్కన కత్తి అందించేవారు అక్కర్లేదు, నిన్ను పట్టుకుని ముందుకు తోసేవారు అక్కర్లేదు. ఇప్పుడు నాయకులకైతే ముందు 10 మంది చేయనాలి, వెనకాల 10 మంది చేయాలి, ఆ పక్కన 10 మంది చేయంటేనే లెగుతాడు, లేకపోతే లెగలేడు. కానీ దేవుడు ఎన్నుకున్న నాయకునికి జనంతో ఏమీ లేదండి, పని లేదు. వాళ్ళ ముందు జనాన్ని పంపించేస్తారు. అబ్బాయి మీరందరూ ఇంటికి వెళ్ళి మీరు ఏం చేయండి? శుభ్రంగా బొజ్జోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు పని ఉందే చెప్తాడా? చెప్తాడా?
చెప్పడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వ్యవహారాన్ని చెప్పడు. తెలివైన నాయకుడు తన వ్యవహార దక్షతను ప్రజలకు తెలియనివ్వడు. పని జరిగిన తర్వాతే తెలుస్తుంది. పని జరిగిన తర్వాతే. ఇప్పుడు అమ్మా మీకు అన్నీ పెట్టేస్తానమ్మా, నన్ను పెట్టేయండి అమ్మా ఇందులోకి, ఆ తర్వాత మీకు కనపడండి అమ్మా నేను. ఇప్పుడున్న నాయకుల లక్షణాలు అవి.